హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి అందరూ? మరొక దినాన్ని మన జీవితాల్లో ఇచ్చిన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 26వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మనం చదువుకున్న ఈ యొక్క వాక్యము దావీదు గారు తన కీర్తనలో రాసుకున్నారు. ఆయన ఏమని అంటున్నారనంటే, యెహోవా యందు ఏమీ సందేహపడకుండా నేను నమ్మకం ఉంచాను. నేను దేవుని నమ్మాను. నా దేవుడు ప్రభు అయిన యెహోవా, ఆయన్ని నేను నమ్మాను. ఎంతగా నమ్మానంటే ఇంక నేను నమ్మిన దాంట్లో 1% కూడా సందేహమే నాకు లేదు. అంటే ఆయన్ని నేను పూర్తిగా నమ్మేశాను, గుడ్డిగా నమ్మేశాను. ఇంకా నేను ఒక అడుగు కూడా వెనక్కి వేయలేనంతగా నేను దేవుని నమ్మాను, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనము ఒక చిన్న ప్రశ్న ఇలా వేసుకోవచ్చు. మనము దేవుని దగ్గర నిలబడినప్పుడు ఈ మాటను ధైర్యంతో ఇలాగా చెప్పగలమంటారా? దేవా, నేను నిన్ను పూర్తిగా నమ్మేశాను, సంపూర్ణంగా నమ్మాను ప్రభువా, నేను ఏమాత్రం సందేహం లేకుండా నేను నమ్మేశాను. ఎలా అంటే పరిస్థితులన్నీ మనకి వ్యతిరేకంగా కనిపించినా కూడా, మనం అనుకున్న దానికి అంతా రివర్స్లో జరుగుతున్నప్పుడు కూడా, ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పుడు, మనం సాధిస్తాం అనుకున్నవన్నీ కూడా మన చేతి నుండి జారిపోతున్నట్టుగా మనకు అనిపించినప్పుడు, మనము ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఏమాత్రం మెరుగుపడే అవకాశాలు మన ఎదుట లేనప్పుడు మనం దేవుణ్ణి నమ్మగలమంటారా? సాధారణంగా మనం అనుకుంటాము, మనం దేవుణ్ణి నమ్మాము, మనం విశ్వాసులం, దేవునికి ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే ఆయన నమ్మాం కాబట్టే కదా ప్రార్థన చేస్తున్నాం. ఓకే, కానీ ఆయన నమ్మిన విధానంలో అనేక స్థాయిలు ఉంటాయి అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దావీదు గారు చెబుతున్నారు, ఏమాత్రం నేను ఇంకా సందేహపడడం లేదు ప్రభువా, సంపూర్ణంగా నేను నిన్ను నమ్మాను అని. ఎందుకండి అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది? 1% కూడా ఇంకా సందేహం లేకుండా అంతగా అతను దేవుని ఎలా నమ్మగలిగాడు అని అంటే, మొదటి వచనంలో మొదటి లైన్లో చెబుతున్నాడు, యెహోవా, నేను యథార్థవంతుడిగా ప్రవర్తించుచున్నాను. ఎలా ప్రవర్తిస్తున్నాడంటండి? యథార్థంగా ప్రవర్తిస్తున్నాడంట. ఇక్కడ ఒక మాట చెప్పాలి అని అంటే, మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తన, మనం కలిగి ఉండేటువంటి భక్తి జీవితం మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. యోబు గ్రంథంలో కూడా మనం చూడొచ్చు కదండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకనంటే భక్తి కలిగిన వారిని, యథార్థవంతుల్ని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదు అంటూ ఉన్నాడు ఏమని అనంటే, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, ఇంకేమైనా ఉంటే నన్ను తీర్పు తీర్చయ్యా, నన్ను సరిచేయి ప్రభువా. కింద కూడా 2వ వచనంలో అదే అంటాడు, యెహోవా, నన్ను పరిశీలించయ్యా, నన్ను పరీక్షించు. నేను ఇప్పటికీ నా సాధ్యమైనంత వరకు యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఏమైనా నీకు బాధ కలిగించే ఉంటే, ఇంకా ఏ విషయంలో అయినా నీ వాక్యానికి వ్యతిరేకమైనవి నాలో ఉంటే అవన్నీ కూడా తీసివేయండి, నన్ను శుద్ధినిగా చేయండి. అతను జీవించేటువంటి ఆ యథార్థమైన ప్రవర్తన అతనిలో ఎలాంటి ధైర్యాన్ని పుట్టిస్తుందనంటే, దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా. నిజమే కదండి, దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడో కదా. కన్న కొడుకు చేత వెలివేయబడ్డాడు, తరమబడ్డాడు, కన్న కొడుకే శత్రువుగా మారాడు. ప్రేమించి సహాయం చేసినటువంటి మామ అయిన సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు, తరిమాడు.
దేవుని అభిషేకాన్ని పొందిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి గుహల్లోనూ, కొండల్లోనూ, అరణ్యాల్లోనూ దాక్కోవలసినటువంటి పరిస్థితిని దావీదు ఎదుర్కొన్నాడు. నమ్మిన వారు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులు భయంకరంగా అనేక మంది ప్రజలు దావీదును దూషిస్తూ ఉంటే దావీదుతో ఉన్నవారు అన్నారు, అయ్యా ఒక్క మాట నువ్వు సెలవిస్తే నేను అతన్ని చంపేస్తాను. దావీదు అంటాడు, దేవుని సెలవు లేకుండా ఏది కూడా జరగదు. ఎలా అండి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా దేవుడు 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 అని తన మనస్సంతా దేవుని మీద నిలపగలిగాడు? ఎందుకంటే దావీదు యథార్థవంతుడు కాబట్టి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దావీదు గారి గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏమని అని అంటే, ఊరియా భార్య అయినటువంటి బత్షెబా విషయంలో తప్ప దావీదు సమస్త విషయాలలో యథార్థ హృదయంతో నడుచుకున్నాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దేవుడే ఒక వ్యక్తి గురించి ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలిగాడు అంటే అతను ఎంత యథార్థంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించగలం. అతని యథార్థత అతనికి ఒక వెనుతిరిగి చూడలేనటువంటి బలమైన విశ్వాసాన్ని దేవుని యందు కలుగజేసింది. నేను దేవుని నమ్ముతాను, ఏ పరిస్థితిలోనైనా కూడా ఆయన నా చెయ్యి విడువడు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, చిన్నప్పటి నుండి కూడా కుటుంబం నుండి దూరంగా ఉండి, కుటుంబస్తుల ప్రేమ లేకుండా ఎక్కడో ఒంటరిగా గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో తిరుగుతున్నప్పటికీ కూడా దేవుని ఆరాధించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, పాటలు రాసుకుంటూ దేవుడే లోకంగా బ్రతికేస్తాడు. దేవుడు దీవించి నువ్వు రాజు అవుతావు అని అభిషేకం జరిగిన తర్వాత కూడా తను ప్రేమించి సహాయం చేసినటువంటి సౌలు కానివ్వండి, తర్వాత రాజ్యం పొందిన తర్వాత తన కన్న కొడుకే కానివ్వండి, వ్యతిరేకంగా తిరిగి చంపాలని చూసినా కూడా, పారిపోతూ కూడా, భయంకరమైన పరిస్థితుల్లో కూడా కీర్తనలు రాసుకుంటూనే ఉన్నాడు. దేవుని యందు విశ్వాసంలో మాత్రం చెక్కు చెదరలేదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అలా చెప్పగలమా? సాధారణంగా మనము పరిస్థితులన్నీ కొంచెం మంచిగా ఉన్నప్పుడు దేవుని యందు భక్తి, దేవుని యందు విశ్వాసం బాగానే ఉంటాయి. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి కాదంటారా? ఎన్నో శ్రమలు, సరిగా పనులు లేకపోవడం, ద్రవ్యం లేకపోవడం, ఆహారం లేకపోవడం, భయంకరమైనటువంటి వర్షాలకి, వరదలకి సరైన వసతులు లేకపోవడం, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి మనం సంతోషంగా స్తుతించాలి కదా. ఎవరైతే మనకంటే ఇంకా తక్కువ స్థితిలో ఉన్నారో వారి కోసం భారంతో ప్రార్థన చేయాలి కదా. కానీ చాలామంది ఎలా ఉన్నారో తెలుసా అండి? ఇంకా మాకేదో లేదు, ఇంకా దేవుడేదో మమ్మల్ని ఇంకా ఏదో పట్టించుకోలేదు, లేదా సేవకుడు ఇంకా ఏదో మమ్మల్ని ఇంకా ఏదో పట్టించుకోలేదు అని రకరకాలైన అపోహలు పెట్టుకొని, మనసులో ఆయాసాలు పెట్టుకొని బాధపడిపోతూ ఉన్నారు. దేవుని మీద అవిశ్వాసం తెచ్చుకునేవారు ఉన్నారు, సనిగేవారు, గొణిగేవారు ఎంతోమందిని మనకు కనిపిస్తూ ఉన్నారు. యోసేపు జీవితాన్ని మనం చూస్తే దేవుడు యోసేపు జీవితంలో తాను చేయబోతున్నటువంటి చిత్తాన్ని కలల ద్వారా బయలుపరిచాడు. తన అన్నలందరూ కూడా తనకి సాగిలు పడుతున్నట్టు, తన తల్లిదండ్రులు కూడా తనకి సాగిలు పడేటువంటి మంచి స్థానంలో దేవుడు యోసేపును నిలబెడుతున్నట్టుగా చూపించాడు. కానీ తరువాత తను అనుకున్న దానికి, లేదంటే తను నమ్మిన దానికి అంత వ్యతిరేకంగా జరిగింది. సంవత్సరాల తరబడి అతను శ్రమను అనుభవించాడు. మనందరికీ తెలుసు యోసేపు గురించి. సొంత అన్నల చేతే బానిసగా అమ్మవేయబడ్డాడు. దేశం కాని దేశమైన ఐగుప్తులోనికి వెళ్ళాడు. అక్కడ బానిసగా పనిచేస్తూ చెయ్యని నేరానికి నిందించబడి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో ఉన్నటువంటి వారికి కలల భావాన్ని చెప్పి, దేవుడు నిన్ను 3 రోజుల్లో విడుదల చేస్తాడయ్యా, నువ్వు వెళ్ళినప్పుడు కాస్త నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తావు కదా అని ఆ పానదాయకుల అధిపతికి చెప్తే అతను కూడా మర్చిపోయాడు 2 సంవత్సరాల వరకు. కానీ ఎక్కడో కూడా యోసేపు దేవుని యందు విశ్వాసంలో సందేహపడినట్టుగా మనకు కనిపించదు. ఎక్కడా కూడా తాను అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి సొణిగినట్టు, గొణిగినట్టు మనకు కనపడదు. ఇంకా అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన దృష్టికి వ్యతిరేకంగా నేను పాపం చెయ్యను. ఎంత భక్తి అండి! ఆ భక్తే, ఆ యథార్థతే అతనికి దేవుని యందు బలమైన విశ్వాసాన్ని కలుగజేస్తుంది. అందుకే ప్రతి స్థలంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు.
పరిస్థితులన్నీ సంవత్సరాల తరబడి వ్యతిరేకంగా మారినా కూడా యోసేపు జీవితంలో కూడా అంతరార్థం ఇదే, ఏంటి అంటే ఏమాత్రం సందేహపడకుండా పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచాడు. ప్రియ స్నేహితుడా, జీవితంలో దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, ఏ విషయం గురించి అయినా, లేదా ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తే అంతా మనకి ప్రతికూలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసంలో మాత్రం ఏమాత్రం సందేహం రాకూడదు. మనం ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు. ప్రాముఖ్యంగా మన జీవితం దావీదు గారి వల్లే యథార్థవంతమైనదైతే, యోసేపు వల్లే భక్తి కలిగిందైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మనం గుడ్డిగా నమ్మేయచ్చు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను, తన ఎడల భయభక్తులు గలవారిని, తన ఎడల యథార్థంగా, తన దృష్టికి యథార్థంగా ప్రవర్తించే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. మరి మన జీవితం యథార్థంగా ఉందా? భక్తిగా మనం జీవించగలుగుతున్నామా? మనల్ని మనం చూసుకొని సరి చేసుకుంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. మనం కూడా చెప్పచ్చు, ఏమాత్రం సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాను అని. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసయ్యానికి వందనాలయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో కూడి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. దావీదు అంటూ ఉన్నాడు, ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను అని. అలాంటి విశ్వాసాన్ని మాకును మీరు దయచేయండి. నీ యందు భక్తి కలిగి జీవించడానికి, యథార్థమైన ప్రవర్తన నీ దృష్టికి కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి విషయంలో నీ సన్నిధిని మాతో కూడా ఉంచి మీరే మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని అడుగుతున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్నే నమ్ముటకు, సంపూర్ణంగా నీపైన ఆధారపడుటకు నీ సహాయం మాకు దయచేయండి. విశ్వాసాల మమ్మల్ని అందరినీ వృద్ధి చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.